హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. అక్కడ ఉన్నది రజనీకాంత్, అన్ని ఆయనే చూసేసుకుంటారు, లేదంటే ఆయన దగ్గరున్న సూపర్ స్టార్ అనే ట్యాగ్ చూసుకుంటుంది అని ధైర్యంగా ఉంటారు మేకర్స్. కానీ కొన్నిసార్లు రజనీ కూడా ఏం చేయలేని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి కష్టమే కూలీకి ఎదురైంది ఇప్పుడు. అయితే ఈ చిత్ర టైటిల్ మారింది. కూలీ ఇకపై కూలీ కాదు. మరి కొత్త టైటిల్ ఏంటి? రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో వస్తున్న కూలీ సినిమాపై ఈ ఉన్న అంచనాలన్నీ కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. భారీ అంచనాలే ఉన్నాయి. ఒక్క టీజర్తోనే సినిమా బిజినెస్ అలా పెరిగిపోయింది. పైగా నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి హీరోలు ఉండడంతో కూలీ రేంజ్ ఇంకా మారిపోయింది. అండ్ అనిరుద్ రవిచందర్ సంగీతం అన్నింటికంటే హైలైట్. అండ్ ఆగస్టు 14న విడుదల కాబోతోంది ఈ సినిమా. ఇప్పటి వరకు కూలీకి అంతా పాజిటివ్గానే ఉంది. కానీ ఫస్ట్ టైం ఈ సినిమాకి షాక్ తగిలింది. కూలీ సినిమాను పాన్ ఇండియన్ సినిమాగా రూపొందిస్తున్నారు లోకేష్ కనకరాజ్. అన్ని భాషల్లో ఒకే టైటిల్ ఉండాలని దీనికి కూలీ అని ఫిక్స్ చేశారు. కానీ హిందీలో ఈ టైటిల్ మారిపోయింది. ఇప్పుడు అక్కడ కూలీ కాస్త ముజ్దూర్గా మారిపోయింది. ఈ రైట్స్ మరో నిర్మాతతో ఉండడమే దీనికి కారణం. కూలీలో ఉన్న సౌండింగ్ మజ్దూర్లో లేదు. కానీ మేకర్స్కు మరో ఆప్షన్ లేదు. 1981లో అమితాబ్ హీరోగా వచ్చిన కూలీ గుర్తుందిగా? అప్పుడే ఆయనకు యాక్సిడెంట్ అయ్యి చావు అంచుల వరకు వెళ్ళొచ్చిన సంగతి మనందరికీ తెలుసు. అండ్ ఈ టైటిల్ రైట్స్ ఇంకా కూడా ఆ నిర్మాత దగ్గరే ఉన్నాయి. ఆ తర్వాత గోవిందా, వరుణ్ ధావన్ కూలీ నెంబర్ 1గా వచ్చారు. కానీ కూలీగా అయితే రాలేదు. కానీ రజనీ సినిమాకు టైటిల్ ఇవ్వనని చెప్పడంతో మజ్దూర్ అని ఈ టైటిల్ అయితే ఫిక్స్ చేశారట మేకర్స్.